మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయము దుఃఖమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న సహాయకుడు అని వాగ్దానం పరిశుద్ధాత్మగా దాదిలేసి ప్రార్థన చేసి సంతరించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఎప్పుడు దేవుడి వాగ్దానించి 2 నిమిషాలు స్వప్నం కూడా 2 అందరినీ కూడా ఉదయకాల సాయంత్రకాల తర్వాత ప్రార్థన చేస్తున్నాం, సుధ్యాగం చేస్తున్నాం, భయపడి దేవునికి పూర్తి చేస్తాను, ఇక ఉపాధి కూడా చేస్తాను అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు తీసుకుంటే 2 సమయాలు 22వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు అని చెప్పేసి ఇక్కడ బలత్కారుల నుండి నన్ను రక్షించేవాడు నీవే అని చెప్పేసి కీర్తనకాడు మాట్లాడినట్లు అక్కడ కూడా మాట్లాడుతున్నాను అన్నమాట. సమయంలో కూడా అయితే ఇక్కడ నా హోము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, సమాధానమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడతారండి. ఇంకా కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు మనకు ఆశ్రయదుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు అనే వాక్యానికి రిలేటెడ్ వాక్యాలు అన్నమాట. దేవుడు మరి ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయదుర్గమని, ఆపత్కాలంలో ఆయన మరి మనకు సహాయం చేసే దేవుడని, ఆయన తప్ప మరే దేవుడు ఈ లోకంలో లేరని, ఆయనే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, మనం అడిగితే మనం అడిగిన ఇచ్చే దేవుడు, ఆయన పొందే స్వస్థతలు చేసే దేవుడు అని ఈ దినం ఆయన మనతో రుడిగా మనం నమ్మాలన్నమాట, సూచించి నమ్మాలన్నమాట. నాకు దయచి నెరవేర్చి దేవుడని కూడా చేసినట్టు నెరవేరుస్తారు తప్పకుండా. ఇంకా దేవుడు ఆశ్రయదుర్గము, మన కోట, మన ఉన్నత దుర్గము, మన శైలము, రక్షణ శృంగము అని చెప్పేసి కృతజ్ఞంగా ప్రార్థన చేస్తాడు. మనం కూడా ప్రార్థన చేయాలని ఏదైనా మాట్లాడతాను, అప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఏదైనా మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత స్వస్థత ముందర ఈ ఘనమైన నాన్నకి ఎలా స్థుతిస్తున్నాడండి. మమ్మల్ని నిశ్చయంగా ఆశ్రయించండి, మా సరిహద్దులు విశాలపరచండి, చెయ్యి మాకు తోడుగా ఉంచండి, మాకు ఎక్కడి రాగా మమ్మల్ని తప్పించండి. ఇతరు రానియరు వినిచడానికి సిద్ధపడండి, కూర్చోపని ఇతర ప్రయోగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభుత్వ ప్రస్తుతమైన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేక్ష మనం చేసుకుంటున్నాడండి. సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.